చూశాను. ఇది కొత్తగా కనిపెట్టిందే ఉంది. పూర్వం ఉండేది. మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 2 ఎకరాలు ఆయన ఎక్కడి దాకా వెళ్ళాడని. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ధనవంతుడు కాదు, ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు కొన్ని సంస్థలు. చంద్రబాబు నాయుడు గారు అందరి ముఖ్యమంత్రులకు అత్యంత ధనవంతుడు, అతి సునాయాసంగా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి. 2 ఎకరాల నుంచి 2,000 కోట్ల వరకు వెళ్ళిపోయాడనేటువంటి మాట ఉండేది. ఆ మధ్యన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆయన మీద పడితే ఆయన వాటిని నైస్గా తప్పుకుని వాటిని ఏదో మేనేజ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అణిచేస్తాడు. ఇప్పుడు అణిచాడుగా మొన్న ఇక్కడ అదే ఊరు కాకినాడలో ఒక లెక్చర్ను కొట్టారు, అణిచేశాడా. రౌడీజం చేస్తుంది వాళ్ళు కదా, మొత్తం అంతా కూడా రౌడీజం ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ రౌడీజం చేస్తున్నారు. అదేమంటే మళ్ళీ ఈ మధ్యన పోలీసులు కూడా రౌడీలుగా తయారు చేసి పోలీసుల చేత కూడా రౌడీజం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ. ఆ పోలీసు అధికారులు అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఈ ప్రభుత్వం 3 నెలల ముచ్చట 6 నెలలు అయిపోయింది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఇప్పటికే డౌన్ఫాల్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి. అధిక ధరలు, అన్యాయంగా వసూళ్లు, అన్యాయంగా పన్నుల భారంతో ప్రజలు విసిగెత్తున్నారు. మొన్న మీరు చూశారు కదా, విద్యుత్ సమ్మెకు ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సపోర్ట్ చేశారో. రాబోయే కాలంలో ఉద్యమాలు వస్తాయి. ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుడు విధానాల మీద ఉద్యమాలు చేస్తాం, ప్రజల్లోకి వెళ్తామని సందర్భంగా తెలియపరుస్తున్నాం.